ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, త్రాగడానికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం అనే విషయాన్ని గూర్చి ప్రభువారు మాట్లాడడం, ఆయన ఎంత కృపగలవాడో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఎంత పేదవారమైనా మనం ఈ పని చేయగలం కదా. మనం దీనులుగా ఈ పని చేయడానికి దేవుడిచ్చిన కృప కదా. మనం ఈ పని విషయంలో సంతోషంగా చేయవచ్చు కదా. ఒక మాట, ఈ పని చేయడానికి, వినడానికి మరియు చేయడానికి కూడా చాలా చిన్న పని అయినప్పటికీ ఆయన దీనిని గుర్తించడం, తనను వెంబడించే వారిలో ఒక సామాన్యమైన శిష్యుని ఎడల చేసే పనిని ప్రభువారు గుర్తించటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన చూసేది దాని విలువ కాదు, అలాగే దాని నైపుణ్యం కూడా కాదు, అలాగే దాని పరిమాణం కాదు, కానీ ఇచ్చేవాని మనస్సును ఆయన గమనిస్తాడు. మనం చేసే మంచి కార్యం ఒక శిష్యునికి చేస్తున్నాం. అతడు ప్రభు శిష్యుడు కాబట్టి ప్రభువారు దానిని గమనించి మనకు గొప్ప బహుమానం ఇస్తారు. ఆయన ఇచ్చే బహుమానం మనం చేసే పనుల యొక్క గొప్పతనాన్ని బట్టి ఇవ్వడు, కానీ ఆయన కృపను బట్టి ఇస్తాడు. మనము సేవకులకు, శిష్యులకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాం, కానీ ఆయన మనకు జీవజలాలు ఇస్తారు. ఆహా, ఎంత గొప్ప సంగతి! మనము శిష్యులలో, సేవకులలో ఒక సామాన్యునిగా ఇస్తే ఆయన మాత్రం మనను గొప్పగా ఎంచడం అనేది గొప్ప సంగతి. ఆయన దాతృత్వానికి అంతులేదు, అంతులేని కృప చూపిస్తున్నాడు. మనం సేవకులకు, శిష్యులకు ఇవ్వటం ఏదైనా అవనివ్వండి, అది చిన్నదైనా పెద్దదైనా ఆయన కృపే అని గుర్తించుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీ శిష్యులకు, మీ పిల్లలకు మేము ప్రేమించి మనస్ఫూర్తిగా చేసే దానిని మీరు చూసి మీ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మీ కృపను బట్టి తల వంచి నమస్కరిస్తూ, మేము ఇతరుల ఎడల ఆదరణ చూపించి, ముఖ్యంగా మీ సేవకులు, శిష్యులు, చిన్నవారెడల ఆదరించి మీ ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలని, మీ పిల్లలు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, వారి ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని,
మీ పిల్లలకున్న సమస్యలన్నిటిలోంచి విడుదలిమ్మని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భం కలగటానికి, గర్భము ఇచ్చిన బిడ్డలకి మీరు సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల్ని అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.